నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లిలో రైతు సంక్షేమ కమిషన్ పర్యటించింది. ఈ సందర్భంగా మట్టి పరీక్షపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరామిరెడ్డి, జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. పంట మార్పిడి అవసరం ఉందని కోదండరామిరెడ్డి అన్నారు. రైతుల పంట పొలాల్లో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష చేయాలని సూచించారు. భూసారా మినీ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తర్వాత సెకండ్ స్టెప్ కావాల్సి ఉంటాయి. ఇలా వడపోత ద్రావణాలు ఉంటాయి. అలాంటి ఫిల్టర్ పేపర్స్ ఎలా పెట్టి దాన్ని వడపోసినట్లయితే మన మట్టిలో ఉన్నది పరీక్ష మరియు మినిఫిక పంపిణీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్వగ్రామంలో చాలా కాలంగా రైతాంగానికి తమ పంట పొలాలలో మట్టి పరీక్ష చేపించే వ్యవస్థ ఉండేది ఇదివరకు. కానీ కొన్ని సంవత్సరాలైంది ఆ వ్యవస్థ ఎక్కడా పట్టించుకోవడం లేదు. అందువల్ల కమిషన్ ఏర్పడ్డ తర్వాత ఈ మట్టి పరీక్షలు 2 సంవత్సరాలకోసారైనా కనీసం వాళ్ళ మట్టి, రైతుల మట్టి పరీక్ష చేసుకోవడానికి అనువైన ప్రదేశమైనా ఉండాలి, దగ్గరలో వ్యవస్థనైనా ఉండాలి. అది గ్రహించిన కమిషన్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో దీనికి సంబంధించిన వ్యవస్థలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చేస్తున్న పరికరం ఒకటి ఉంది. ఆ పరికరం ద్వారా మట్టి పరీక్ష చేసి అప్పటికప్పుడు దాని రిజల్టు బయటకు వస్తుంది. ఆ విధమైన ఏర్పాట్లు అందులో ఉన్నాయి. ఆ పరికరాలు ఇక్కడికి తీసుకొచ్చి కొన్ని పరికరాలు రైతులకు ఇవ్వడానికి కానీ, మరీ ప్రత్యేకంగా ఈ ప్రాంతం చాలా కాలంగా పూర్వం మహబూబ్నగర్ జిల్లా అంటే ఆముదాలు పండించే ప్రాంతం. ఆముదాల పంట నుంచి ఇప్పుడంతా పత్తి పంటకు మళ్ళీంది. అందువల్ల ఈ పత్తి పంట పండించే పొలాలలో మట్టి వేగంగా సత్తువ కోల్పోవడం ఈరోజు దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భూమిలో సారం ఉన్నంత వరకే మనం ఏ యూరియా వేసినా, ఏ డిఏపి వేసినా, భూమి మంచుకున్నంత వరకే, భూమి సారం ఉన్నప్పుడే ఈ పంటలన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది. ఇవన్నీ ఏసి మనం ఈ ఫర్టిలైజర్ అంతా వేసి భూమి యొక్క క్వాలిటీ, స్వారం మొత్తం తగ్గించేస్తే ఈరోజు 10 వేసినోళ్ళు రేపు 20 వేసినా కూడా ఆ భూమిలో మొక్క రాదు, ఆ భూమిలో పంట రాదు. మనకి ఇప్పుడు తెలియకపోయినా మన తర్వాత వచ్చే జనరేషన్, అంటే మన తర్వాత వచ్చే జనరేషన్, మన కొడుకులో పిల్లలు ఎవరైనా ఉన్నప్పుడు, మీ పిల్లలు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసుకునే టైంకి మనం ఎంత వేసినా కూడా ఇప్పుడు ఎంతో కొంత వస్తుంది. ఆ తర్వాత అసలే రాదు. తర్వాత అసలు ఇక అది పనే చేయదు. మనకు వ్యవసాయానికే పని చేయకుండా రాకుండా పోయే పరిస్థితులు మనం ఇట్లనే ఈ ఫర్టిలైజర్స్ అవుతుందో. ఇంకో సైడ్ మనము తినే ఆహారం కూడా మనకి మొత్తం కలుషితమై పాయిజన్ అయిపోయి, ఆ తినే ఆహారంలో కూడా మన బాడీలకు పోయి, ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు మా జనరేషన్ కూడా ఇంతకుముందు ఉన్నంత స్ట్రాంగ్గా ఉండం, అంత వాళ్ళలాగా యాక్టివ్గా ఉండలేము ఆ ఏజ్కి వచ్చినప్పుడు. మన తర్వాత వచ్చే జనరేషన్ మనం ఇదే ఫుడ్ తినుకుంటా ఇట్లనే ఫర్టిలైజర్ వాడుకుంటా ముందుకు పోతే మన తర్వాత జనరేషన్ ఇంకా అసలే చిన్నప్పటి నుంచే రకరకాల రోగాలు అవన్నీ కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ముందుకు ఏంటంటే మనకు ఒకటే ల్యాబ్ ఉండేది, అక్కడి దాకా తీసుకుపోవాల్సి వస్తుంది, అవగాహన లేకపోయేది. అది ప్రాపర్గా కమిషన్ నుంచి దీనివల్ల ఆలోచించి ఇదంతా కూడా ప్రతి రైతు వేదికకి తీసుకోవాలి. ప్రతి రైతు కూడా దీని సారం చెక్ చేసుకోవాలి. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భూమిలో సారం ఉన్నంత వరకే మనం ఏ యూరియా వేసినా, ఏ డిఏపి వేసినా, భూమి మంచుకున్నంత వరకే, భూమి సారం ఉన్నప్పుడే ఈ పంటలన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది. ఇవన్నీ ఏసి